మనకిష్టమైతే ఎంత దూరమైనా వెళ్తాం, ఇష్టం లేకపోతే దగ్గరైనా వెళ్ళం. అదేవిధంగా బ్రోకెన్ ఇంగ్లీష్ను ఫ్లూయెంట్ ఇంగ్లీష్గా మార్చడానికి తోడ్పడే టెన్సెస్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. టెన్సెస్ అనగా కాలము, టైం. ఇవి 3 రకాలు. అవి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ 3 మెయిన్ టెన్సెస్ మళ్ళీ ఒక్కొక్కటి 4 రకాలుగా వర్గీకరించబడ్డాయి. ఒకవేళ మనం ప్రజెంట్ టెన్స్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇవి తిరిగి 4 రకాలు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అదేవిధంగా పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. వీటిని స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్కటిగా క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సాధారణంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూస్డ్ టు డిస్క్రైబ్ హ్యాబిట్స్, అన్చేంజింగ్ సిచ్యువేషన్స్, జనరల్ ట్రూత్స్ అండ్ ఫిక్స్డ్ అరేంజ్మెంట్స్. అలవాటుగా చేసే పనులు, సాధారణ వాస్తవాలు మనం సింపుల్ ప్రెజెంట్లోనే చెప్పాలి. అలవాటుగా చేసే పనులు ఏంటి, సాధారణ వాస్తవాలు అంటే ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి, తర్వాత మన ఫార్ములాతో తయారు చేద్దాం. షీ డ్రింక్స్ టీ ఎట్ బ్రేక్ఫాస్ట్. ఇది ఒక అలవాటు. అంతేకాకుండా షీ ఆల్సో వాచెస్ టీవీ ఇన్ ది ఈవినింగ్. అంటే తను రోజు ఛాయ్ తాగడం, సాయంత్రం టీవీ చూడడం రోజువారీ పనులు. ఇవి అలవాటుగా చేసే పనులు. హైదరాబాద్ ఈజ్ ఎ బిగ్ సిటీ. అది వాస్తవం. జువాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ యానిమల్స్. జువాలజీ అనేది జంతుశాస్త్రము, వాస్తవం. అవి వాస్తవాలు. ఈ రకంగా మన రోజు చేసే పనులు, అలవాటుగా చేసే పనులు, వాస్తవాలను, జనరల్ ట్రూత్స్ను, అన్చేంజింగ్ సిచ్యువేషన్స్ను, ఫిక్స్డ్ అరేంజ్మెంట్స్ను మనం ఇందులో నేర్చుకుంటాం. అన్చేంజింగ్ సిచ్యువేషన్ అంటే మన చేతిలో లేవు, మనం చేంజ్ చేయలేము. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, అది అన్చేంజింగ్ సిచ్యువేషన్. అవర్ క్లాస్ స్టార్ట్స్ ఎట్ 10 o'clock. ఇది ఫిక్స్డ్ అరేంజ్మెంట్. ఇక ఫార్ములాకి వద్దాం. ఇక రూల్స్కి వస్తే ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇప్పుడు మీరు సొంతంగా ఒక సెంటెన్స్ తయారు చేయాలి, అది పాజిటివ్లో అన్నప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంది. సబ్జెక్ట్ V1 ఆర్ ఎస్ ఫామ్ ఆర్ ఈఎస్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. అందరికీ బాగా కష్టం సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎందుకు అంటే ఇందులో ఎస్ ఫామ్ అనేది ఉంది, ఈఎస్ ఫామ్ అనేది ఉంది. అసలు ఈ ఎస్ ఫామ్ ఏంటి, ఈఎస్ ఫామ్ ఏంటి ముందు చూద్దాం. ఎక్కడైతే థర్డ్ పర్సన్ సింగులర్గా ఉంటుందో, సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్గా ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ డౌట్ వస్తుంది, అసలు థర్డ్ పర్సన్ ఏంటి. నేను ఈ వివరాలకు సంబంధించిన వీడియోస్ ఇదివరకే క్లియర్గా చెప్పాను. ఈ వీడియోస్లో వివరాలు అన్నీ ఉన్నాయి. సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి ఉపయోగపడే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోస్లో ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో చూసాక ఆ వీడియో చూడండి. ఫస్ట్ పర్సన్ ఐ వి, సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ హీ షీ ఇట్ నేమ్. ఇవి సింగులర్స్. థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్ నేమ్ వస్తే అప్పుడు వర్బ్కి ఎస్ ఫామ్ లేదా ఈఎస్ ఫామ్ కానీ చేర్చాలి. ఈ ఎస్ ఫామ్ లేదా ఈఎస్ ఫామ్ ఎలా చేరుస్తాము అనుకుంటున్నారా? ఉదాహరణకు ఐ గో ఉందనుకోండి. ఐ అనేది సబ్జెక్టు, వర్బ్ అనేది గో. ఇప్పుడు ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి గోలో చేంజ్ ఉండదు. ఇప్పుడు నేను థర్డ్ పర్సన్ సింగులర్తో చెప్తా. థర్డ్ పర్సన్ సింగులర్ ఎగ్జాంపుల్ హీ అనుకోండి. హీ గో అనటం తప్పు, హీ గోస్ అని చెప్పాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. అంటే జీవో దగ్గర ఈఎస్ కలిపాము. అదే ఇప్పుడు షీ గోస్ ఉంది, అక్కడ షీ గోస్ అనే సెంటెన్స్ని ఫస్ట్ పర్సన్లో చెప్పమని చెప్తే అప్పుడు ఐ గో అనే చెప్పాలి. థర్డ్ పర్సన్ ప్లూరల్లో చెప్పాల్సి వస్తే దే గో అని చెప్పాలి. ఒకవేళ పేరుతో చెప్పాల్సి వస్తే రాహుల్ గోస్ అని చెప్పాలి, కానీ రాహుల్ గో అని చెప్పకూడదు. ఎప్పుడు ఈఎస్ వాడాలి, మరి ఎప్పుడు ఎస్ వాడాలి? ఏ వర్బ్ ఫామ్ అయితే ఓతో చివరన ఎండ్ అవుతుందో అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ తర్వాత రాయవలసి వస్తే ఈఎస్తో రాయాలి. ఉదాహరణకు డూ ఉందనుకోండి. ఐ డూ కానీ హీ డజ్, షీ డజ్, దీపా డజ్ అని చెప్పాలి. గో ఉందనుకోండి. ఐ గో, వి గో, యూ గో కానీ హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్, దీపా గోస్, దే గో అని చెప్పాలి. అంటే ఎక్కడ ఈఎస్ వాడుతున్నాము? హీ షీ ఇట్ నేమ్ దగ్గర, థర్డ్ పర్సన్ సింగులర్ దగ్గర. ఏ వర్బ్ అయితే చివరన సిహెచ్ తోని ఎస్ఎస్ తోనూ ఎండ్ అవుతుందో దానికి కూడా ఈఎస్ కలపాలి. పాస్ ఉందనుకోండి. PASS. ఐ పాస్, వి పాస్, యూ పాస్, లేకిన్ హీ పాసెస్, షీ పాసెస్, ఇట్ పాసెస్. పుష్ ఉంది. ఐ పుష్, వి పుష్, యూ పుష్, హీ పుషెస్, షీ పుషెస్, ఇట్ పుషెస్. క్యాచ్, ఐ క్యాచ్, వి క్యాచ్, యూ క్యాచ్, he catches, she catches, it catches, రాహుల్ catches, they catch. ఈ విధంగా థర్డ్ పర్సన్ సింగులర్లో సిహెచ్తో కానీ ఎస్ఎస్తో కానీ ఎండ్ అయినప్పుడు మనము ఈఎస్ అనేది వాడుతున్నాం. రిలాక్స్ ఉంది. ఐ రిలాక్స్, వి రిలాక్స్, యూ రిలాక్స్, హీ రిలాక్సెస్, షీ రిలాక్సెస్.
I fix, you fix, we fix, he fixes, she fixes. Ending with y. Try ఉంది. I try, we try, you try. But he tries. Y అనేది IES గా మలచబడింది. She tries, it tries, Rahul tries, they try, cry, cries, fly, flies. ఈ విధంగా y ఉంటే IES గాను, కొన్ని రేర్ కండిషన్స్లో y వచ్చిందనుకో చివరన ఎస్ మాత్రమే చేరుస్తాం. ఉదాహరణకు సే ఉంది. I say, we say, you say, he says, she says, it says, సాక్షి says, they say. I play, we play, you play, he plays, she plays, it plays, Rahul plays, they play. I drink ఉందనుకోండి. We drink, you drink, she drinks, he drinks. నియమాలు, ఇవి రూల్స్. వీటిని ఉపయోగించి మనం సెంటెన్స్ తయారు చేయడానికి ప్రయత్నం చేద్దాం. I speak English. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇది ఐతో మొదలైంది. అదేవిధంగా అన్ని పర్సన్స్తో చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఎస్ ఫామ్ ఈఎస్ ఫామ్ కూడా మీకు అర్థమవుతుంది. ఐ స్పీక్ ఇంగ్లీష్, వి స్పీక్ ఇంగ్లీష్, యూ స్పీక్ ఇంగ్లీష్, హీ స్పీక్స్ ఇంగ్లీష్, నేహా స్పీక్స్ ఇంగ్లీష్, సాక్షి స్పీక్స్ ఇంగ్లీష్, రాహుల్ స్పీక్స్ ఇంగ్లీష్, దే స్పీక్ ఇంగ్లీష్. నేహా స్పీక్స్ ఇంగ్లీష్ అంటున్నాము, దే స్పీక్ ఇంగ్లీష్ అంటున్నాం. అంటే హీ, షీ, ఇట్, నేమ్ వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్లో మాత్రమే ఎస్ని మనము చేరుస్తున్నాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్ ఫార్ములాను ఉపయోగించి ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ను ఫ్రేమ్ చేద్దాం. నెగిటివ్ సెంటెన్స్ ఫార్ములా సబ్జెక్ట్ డోంట్ లేదా డజంట్, V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. మరి డజ్ ఎవరికి? హీ, షీ, ఇట్ కోసమే ఐ డోంట్ స్పీక్ అని చెప్తున్నా. ఐ ఫస్ట్ పర్సన్ కాబట్టి డోంట్ యూజ్ చేస్తాను. ఇప్పుడు వీ డోంట్ స్పీక్. చూడండి, యూ డోంట్ స్పీక్. గమనించండి డియర్ వ్యూవర్స్, హీ డజంట్ స్పీక్ అంటున్నా, షీ డజంట్ స్పీక్ అంటున్నా, దీపా డజంట్ స్పీక్, దే డోంట్ స్పీక్. ఇక్కడ చూడండి, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే డజ్ యూజ్ చేశాము. ఈఎస్ ఫామ్ లేదా ఎస్ ఫామ్ చేర్చాలి అనే ఫార్ములా అనుసారంగా. నెగిటివ్ ఫార్ములాలో సబ్జెక్ట్ డోంట్ లేదా డజంట్, V1 ప్లస్ ఆబ్జెక్ట్ మన ఫార్ములా. దీంట్లో ఏ సబ్జెక్ట్ ఉన్నది, ఈ సబ్జెక్ట్స్కి డోంట్ మాత్రమే రాయాలి. కానీ హీ, షీ, ఇట్ నేమ్కు థర్డ్ పర్సన్ సింగులర్కు మాత్రము డజ్ అనేది డజంట్ అనేది రాస్తాము. పాజిటివ్ సెంటెన్స్ తెలుసుకున్నాము. నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలో చేసుకున్నాం. ఐ స్పీక్ ఇంగ్లీష్ పాజిటివ్ సెంటెన్స్, ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ అనేది నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలాగో చూద్దాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో అంటే క్వశ్చన్ అడగాలి, ఎవరైనా ప్రశ్నించాలి అన్నప్పుడు డూ లేదా డజ్ అనేది ముందుగా రాసి దాని తర్వాత సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అండ్ క్వశ్చన్ మార్క్. ఉదాహరణకు డూ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలనా? మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరా? డూ యూ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్లో మాట్లాడగలదా? డస్ షీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్లో మాట్లాడగలరా? డస్ హీ స్పీక్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్లో మాట్లాడగలరా? డూ దే స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ డస్ యూజ్ చేస్తున్నాము ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ అన్నప్పుడు మాత్రమే, మిగతా అన్నిటికీ డూ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఈ విధంగా పాజిటివ్ సెంటెన్సెస్ను, నెగిటివ్ సెంటెన్సెస్ను, ఇంటరాగేటివ్ సెంటెన్స్ను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తయారు చేయాలి. మీరు సొంతగా అనుకుంటే ఈ ఫార్ములాను మీరు నేర్చుకోవాల్సిందే. 1-2 సార్లు ఈ వీడియో చూసి చక్కగా రాసుకొని అర్థం చేసుకొని సెంటెన్స్ను ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియో మీకు టైం మీద అందాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకే సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఈ వీడియోను లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తెలియచేయండి.